సో ఇప్పుడు మెయిన్ సార్ ఏపీకి సంబంధించి జనసేన టీడీపీ పొత్తు ఇదొక్కటి చాలా రోజుల నుంచి ఉన్నటువంటి సస్పెన్స్. సరే పొత్తు ఉంది, కుదిరింది, ఇప్పుడు సీట్ల మధ్య వివాదం మొదలైంది. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఆయన బహిరంగ సభలు పెట్టి ఒక 2-3 అభ్యర్థులను ప్రకటించి మా వాళ్ళని గెలిపించారని ఆయన చెప్పారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా రాజోలు రాజానగరంలో జనసేన పోటీ చేయబోతుంది, మనం గెలవబోతున్నామని చెప్పేసి ఆయన చెప్పారు. సో ఏంటి పొత్తు ఉంటుందా, ఇదేమన్నా డివైడ్ అవుతుందా, ఏం చెప్తారు దీని గురించి? హస్వద్ధామ అతః కుంజరః అనేది ఒక భారతంలో వచ్చినటువంటి ఒక అంశం. విజయనగర సామ్రాజ్యంలో ఉన్నటువంటి మరొక అంశం ఏంటంటే తిలకాష్ట మహిషబంధనం అంటారు. ఒక మహాకవి రాయలవారి దగ్గరికి వెళ్ళి, నేను ఉద్దండ పండితుడినండి, నా బలుపు బలము ఎంత ఉంది, కాబట్టి నన్ను ఎదుర్కొనేటువంటి నాయకుడు ఎవరూ లేడు, ఏ కవి లేడు, నాకు అన్ని శాస్త్రాలను ఔపాసన పట్టానని చెబుతాడు. దానికి రాయలవారు చేస్తారని రామకృష్ణ పిలిపించి, ఈయన ఉద్దండ పండితులట, ఈయన అన్ని శాస్త్రాలు చదువుకున్నాడట, కాబట్టి ఆయనకి మీకు మంచి గట్టి పోటీ పెడుతున్నాను, కాబట్టి మీరు ఆయన ఎదుర్కోండి అని చెప్పినప్పుడు తెనాలి రామకృష్ణుడు రాయలవారితో, నాకు 1 గంట సమయం ఉండి నా గ్రంథం పట్టుకొస్తాను అని చెప్పారు. అప్పుడు ఒక పుస్తకానికి తెల్లగుడ్డ చుట్టుకొని తీసుకొచ్చాట రాయలవారి దగ్గర రామకృష్ణుడు. అయ్యా, మీరు అన్ని గ్రంథాలు చదివానన్నారు కదా, ఈ గ్రంథం చదివారా అన్నట్టు. ఏమిటో చెప్పండి ఆ గ్రంథం అన్నాడు. ఈ గ్రంథం పేరు తిలకాష్ట మహిషబంధనం అన్నట్టు. ఇది ఎవరు రాశారు? నేనే రాశాను అన్నాడు. ఎప్పుడు నేను వెళ్ళలేదే అన్నాడు. వెళ్ళలేదంటే మరి అన్ని గ్రంథం చదివన్నారు కదా, మరి మీరు ఏం తెలుసుకోలేదన్నట. అట్లా చంద్రబాబు నాయుడు గారిది పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్య బంధం తిలకాష్ట మహిషబంధనం. తిలము అంటే నువ్వులు, కాష్టము అంటే కట్టె, అంటే నువ్వుల కట్టె. దాని చుట్టేది ఏంటంటే మహిషబంధనం అంటే దున్నపోతుకు కట్టేటువంటి తాడు. వాళ్ళిద్దరి బంధం ఏంటంటే పవన్ కళ్యాణ్ జనసేన బంధం తిలకాష్ట మహిషబంధనం, దున్నపోతు తాడుతో నువ్వుల కట్టిన చందంలో ఉన్నటువంటి పొత్తు అని చెప్పాలి. ఇవాళ రిపబ్లిక్ డే రోజున ఎక్కడైనటువంటి దైవభక్తి, జాతీయ భక్తి, దేశభక్తి ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. వీడప్పుడు ఎవరు? ఆగస్టు 15 జనవరి 26వ తారీఖున భారతదేశంలో ప్రజలకి అమాంతం గుర్తొచ్చేటువంటిది ఏంటంటే జెండా వందనం చేయడానికి. ఆ జెండా వందన కార్యక్రమాల్లో పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ మనం చూసినప్పుడు ఔరా అనిపించింది. అంటే ఇతని నటనలో మరొక కోణం, స్క్రిప్ట్. అంటే ఇక్కడ జనసేన కార్యకర్తల్ని, తెలుగుదేశం కార్యకర్తల్ని ఇద్దరు కూడా ఎవరికి వారే యమునా తీరే. దానికి చిన్న కథ గుర్తొస్తుంది నాకు. గుంటూరు జిల్లాలో గుడిపూడి అనే ఊరుంది, పొన్నూరు దగ్గర. ఆ గుడిపూడిలో ఒక సత్రం ఉండేది. ఆ సత్రంలో ఈ జంగం దేవర్లు వచ్చి పడుకునేవాళ్ళు. వాళ్ళు రాత్రిలో పడుకున్నప్పుడు, నువ్వు రేపు ఈ పని చేయి, నువ్వు ఆ బజార్కి వెళ్ళు, నువ్వు ఈ బజార్కి వెళ్ళు, నేను ఆ బజార్కి వెళ్తానని అందరూ అనుకుంటారు. అందరూ ఓకేనా పడుకుంటారు. తెల్లారిపడి ఎవడు కనపడ్డా అక్కడ. అట్లా గుడిపూడు జంగాల కథ మాదిరిగా ఈయనిద్దరు అనౌన్స్ చేయడం, వాళ్ళిద్దరు అనౌన్స్ చేయడం, అంటే అప్పుడప్పుడు కాస్త బూస్టప్ ఇవ్వడం. అంటే ఇక్కడ ఓ రకంగా చెప్పాలి అని అంటే చంద్రబాబు గారి సభలకి జెండాలు మోస్తున్నటువంటి అతి కార్యకర్తలు ఎవరు అంటే టోటల్గా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. 100% ఇది నగ్న సత్యం. ఈ రోజున చంద్రబాబు సభలకి పబ్లిక్ వెళుతున్నారు అంటే అందులో 60% జన సైనికులే పాల్గొంటున్నారు. కాదని చంద్రబాబు గారిని గుణమి చేసి చెప్పుకోమని లోకేష్ గారితో మాట్లాడమనండి. జన సైనికులు అదొక ఆర్మీ, పవన్ ఆర్మీ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మాటల్ని ఆర్మీ తప్పనిసరిగా పాటిస్తుంది. కాకపోతే క్రమేణా చూసినట్లయితే యువగళం ముగింపు సభలో
పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు, ఈరోజు పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరుకి టోటల్ వాయిస్ డిఫరెంట్ కనబడుతుంది. ఓకే. ఇవాళ రిపబ్లిక్ డే దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు రాజ్యాంగం మీద గనక ప్రమాణం చేసి గనక మాట్లాడినట్లయితే నా అంచనా ప్రకారం నా ఊహకు అందిన అంశం ఏంటంటే టీడీపీతో పొత్తు ఉండదు భవిష్యత్తులో. అంటే బయటికి బలమైన, కష్టమైన, ఇష్టమైన, నష్టమైన అల్టిమేట్గా మనం జగన్మోహన్ రెడ్డిని కూల్చాలి కాబట్టి మనం కలిసి వెళ్ళాల్సిందే. కాకపోతే వాళ్ళు ఆయనకున్న ఇబ్బందుల ప్రకారం ఇద్దరు ప్రకటించారు కాబట్టి నా ఇబ్బందుల ప్రకారం నేను ప్రకటిస్తాను అని కనుక అని చెప్పి 2 ప్రధాన మండలాలని, అంటే ఒకటి ప్రధాన సెగ్మెంట్స్ వచ్చేసరికి రాజోలు, రాజానగరం, నువ్వు ప్రకటించినా ప్రకటించకపోయినా టీడీపీ మీకు ఇచ్చేటువంటి సీట్లు ఆ 2. ఎందుకంటే మనం గతంలో చెప్పుకొచ్చాం 70 స్థానాల్లో సెకండ్ ప్లేస్లో వైసీపీకి గట్టి ప్రత్యర్థిగా ఉండే వ్యక్తి పవన్ కళ్యాణ్, నియోజకవర్గం 70 ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో ఫైట్ చేస్తే మరొక 50 సీట్లలో వైసీపీకి మెజారిటీ తగ్గించే స్థానాలు 50 ఉన్నాయి. మొత్తం 125 స్థానాలు ఉన్నాయి. చివరికి ఏదో సినిమాలో కనుక పోకిరి సినిమాలో కనుక ఆలీకి బ్రహ్మానందం రూపాయలు దసరా పండుగ చేసుకోన్నట్లుగా చివరికి పవన్ కళ్యాణ్కి రాజకీయ గ్లాసులో సింబల్లో ఒక 4 రాళ్ళు వేసి నీ బతికి ఇదే అనే స్థితికి దిగజార్చినటువంటి వైన ఉంది అంటే అది టీడీపీ పార్టీదని చెప్పుకో. ఎందుకు దిగజార్చినట్టు అవుతుంది? ఇప్పుడు ఆయన డైరెక్ట్గా చెప్పాడు, ఈరోజే చెప్పాడు, మనం ఎక్కడా తగ్గాల్సిన అవసరం లేదు, నా వ్యూహం నాకుంది, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో కూడా అది త్వరలోనే చెప్తాను, మీరు అనుకున్నట్టయితే ఉండదు, కానీ ఎక్కువ స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది, ఎక్కువ స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుంది అని ఎక్కువ చెప్పాడు. అంటే అది ఈరోజు మాట. రిపబ్లిక్ దినోత్సవం, స్వాతంత్ర యోధ్యం, రిపబ్లిక్ దినోత్సవ ఉత్సాహంతో మాట్లాడారన్నమాట. రేపు పొద్దున ఏమవుతుంది? ఇప్పుడు ఓవరాల్ సార్ 10 ఇయర్స్ నుంచి మనం ఆయన మైండ్ సెట్ మనం చూస్తున్నాం. ఈరోజు చెప్పినటువంటి వాయిస్ రేపటికి మారుతుంది, మరి ఇంకో రోజు మారుతుంది. ఇవాళ చెప్పినటువంటి ప్రకారం నేను చెప్పారు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మనం ఇన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం, ఇన్ని సీట్లలో కనుక మేము పోటీ చేయలేని పక్షంలో నేను ఒంటరిగా కానీ సెంట్రల్ బీజేపీ వెళ్తున్నానని చెప్పి ధైర్యం ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఒకసారి జన సైనికులు ప్రశ్నించుకో అడగచ్చుగా, సార్ ఇవన్నీ కాదు, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నామో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పమానండి. ఎందుకు నాటకాలు దేనికి? అంటే నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని, నిన్ను అసెంబ్లీకి పంపించి నీ వాయిస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వినాలని ఉర్రూతలూగుతున్నటువంటి పవన్ ఆర్మీకి కూడా పవన్ కళ్యాణ్ నాటకాలు ఆడుతున్నాడంటే ఇంకేమనుకోవాలి? సో ఇవాళ వ్యాఖ్యలు కనుక నిజమైతే భవిష్యత్తులో టీడీపీతో ఇది పొత్తు లేనట్లుగాను, చెప్పండి, నీటి చలమల మాదిరిగా ఉన్నట్టుగా ఉంది. సో కాబట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు వ్యాఖ్యల్ని చూసి టీడీపీ కంగారు పడినా అది డ్రామానే. ఓకే. లేదు వైసీపీ పవన్ టీడీపీ విడిపోతున్నారని ఆనందపడినా అది కూడా డ్రామానే. సో కాబట్టి వైనాట్ 175 పేరుతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి వీళ్ళ నాటకాలని, ఓకే, వీళ్ళ యాస, వీళ్ళ భాష, వీళ్ళ ప్యాకేజీలని నిశితంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటూ పోతున్నాడు. సో నా అంచనా ప్రకారం బీజేపీ ఇచ్చే లైనప్లో పవన్ కళ్యాణ్ కనుక నిజంగా వెళ్ళగలిగితే టీడీపీ కంచుకోటలు బద్దలయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే, గతంలో చెప్పారు, ఇప్పుడు చెప్తున్నారు, జనసేనకి 60 నుంచి 70 స్థానాలు ఇస్తే బాగుంటుందని మీరు చెప్తున్నారు. 60 స్థానాలు నుంచి 70 స్థానాలు కనుక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే మా కమ్యూనిటీ ఓట్స్
2 to 3% కమ్యూనిటీ ఓటు మా ఓటు ఉంది. ఆ ఓట్ బ్యాంక్ మొత్తాన్ని నేను డైవర్ట్ చేయగలుగుతా పవన్ కళ్యాణ్కి. ఓకే, ధైర్యంగా రమ్మనండి. ఆయనే చెప్తున్నారు 40 తగ్గకుండా పోటీ చేస్తామని చెప్తున్నారు కదా. 40 అంటే ఇక్కడ ఒక 50 స్థానాల్లో టీడీపీ గెలవని స్థానాలు కొన్ని ఉన్నాయండి. ఆ టీడీపీ గెలవని 50 స్థానాల్లో పవన్ కళ్యాణ్ కూడా వల్ల వచ్చే ఉపయోగం ఏమైనా ఉందా? ఇప్పుడు నిన్న హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి ఒక లిస్ట్ వచ్చింది. హరిరామ జోగయ్య గారు ఎచ్చెర్ల, నెల్లిమర్ల, పెందుర్తి, యలమంచిలి, చోడవరం, విశాఖపట్నం సౌత్, గాజువాక, పిఠాపురం, కాకినాడ రూరల్, మిమ్మిడివరం, అమలాపురం, రాజోలు, రాజమండ్రి రూరల్, రాజానగరం, రామచంద్రాపురం, కొత్తపేట, నరసాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నిడదవోలు, ఉంగుటూరు, ఏలూరు, గోపాలపురం, అవినగడ్డ, నూజివీడు, గుంటూరు వెస్ట్, తెనాలి, పెదకూరపాడు, గిద్దలూరు, కావలి, పొన్నూరు, తిరుపతి, మదనపల్లి, ఇట్లా మొత్తం ఆయన మనకు 50 సీట్లు ఇచ్చారు. హరిరామ జోగయ్య గారి యొక్క ఆలోచన ప్రకారం ఆ 50 సీట్లు కనుక పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే పక్షం 30 సీట్లు గెలుస్తాడు. ఓకే, అంటే 50 సీట్లు పోటీ చేస్తే 30 ఈజీగా పక్కా గెలుస్తాడు. నేను చెబుతున్నాను, నేను గ్రౌండ్లోకి వెళ్ళి తీసుకున్నటువంటి సమాచారం మనం వ్యూహ ప్రేక్షకులకు ఇస్తున్నాం. 70 స్థానాల్లో బలంగా ఉంది. ఈ రోజున కాపు వ్యక్తి జనసేన కనుక ఒంటరిగా కనుక బయటికి రాగలిగితే జగన్మోహన్ రెడ్డిలో ముచ్చమట్లు పడతాయి, అందులో సందేహమే లేదు. నేను ఓటు బ్యాంక్ చాలా చీలుతుందండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, మరి సీనియర్ నాయకులు కానివ్వండి, ఎందుకు పవన్ కళ్యాణ్ వైపు రావట్లేదు అని అంటే ఇతను పోయి చంద్రబాబుకు కాడి మోస్తున్నాడు కాబట్టి అందులో చౌదరి కమ్మకి కాపుకి అనాదిగా ఉన్నటువంటి ఇక్కడ మన మాచర్ల, గురజాల, పల్నాటి బ్రహ్మనాయుడు తరం నుంచి ఆ కుటుంబాల మధ్య ఇప్పటికి బద్ధవైరం ఉంది, అది ఎవరు మర్చిపోరు. కాబట్టి ఏంటంటే కాపు బలమైన ప్రాంతాలు 33 ఈస్ట్ వెస్ట్లో, కనీసం 33 వదలమనండి, చంద్రబాబు నాయుడు వదులుతాడు. ఉదాహరణకి రాజమండ్రి రూరల్ అనేసరికి గోరెండు బుచ్చి చౌదరి ఆయన అలకబోని కూర్చున్నాడు. అయ్యన్న పాత్రుడు జగన్ తిట్టకుండా అయ్యన్న పాత్రుడు, లేకపోతే వైసీపీ సీరియల్ పోయి దాడి వీరభద్రం గెలిపిస్తాడు టీడీపీలో ఉన్న అక్కడ. కాబట్టి ఏంటంటే 33 స్థానాల్లో బలమైనటువంటి ఈస్ట్ వెస్ట్లో జనసేన ఒంటరిగా కనుక ఈసారి పోటీ చేసినా చాలండి, ఓకే, దాని ప్రభావం కనబడుతుంది. సో కాబట్టి ఏంటంటే 70 సీట్లు బలమైనగా ఉన్నాయి కాబట్టి కనీసం 60 సీట్లన్నా ఇచ్చినట్లయితే ఆయన గౌరవప్రదమైనటువంటి స్థానాలు గెలుచుకొస్తాడు. అట్లా కాకుండా ఇది పంచుకో ఇది ఉంచుకో అని క్రమేణా ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వాయిస్ని చంద్రబాబు గారు తొక్కేస్తున్నారు. ఏదో ముచ్చటగా చెప్పాలి కాబట్టి ఆయన ప్రవచనం మొత్తం అయిన తర్వాత లాస్ట్లో జన సైనికులు తెలుగుదేశం కలిసి పోటీ చేస్తున్నామని అప్పుడప్పుడు లాస్ట్లో పార్టీ మీటింగ్ చివరిలో కొసమెరుపు 1 సెకండ్ సేపు జనసేన కార్యోత్సాహం కోసం చెప్పేట మాటలు తప్పితే అది నోట్ల నుంచి మాట తప్పితే నిజంగా హృదయ నుంచి మాట అయితే కాదు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కుళ్ళు కుతంత్రాలకి, వెన్నుపోటు రాజకీయాలకి బలవుతున్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్. నిజంగా కనుక ఆయన వాళ్ళు చెప్పింది నిజమైతే ఆ స్పీచ్లో భవిష్యత్తులో టీడీపీతో వెళ్ళబోను అని ఇండైరెక్ట్గా సమాధానం ఇచ్చారు. ఇది గనక నిజమని నమ్ముకొని గనక వైసీపీ కనుక విశ్రాంతి తీసుకుంటే అది వైసీపీకి పెద్ద ఇబ్బందికరంగా మారుతుంది. కాబట్టి ఈ 2 నాటకాలే. ఇది కేవలం టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి స్క్రిప్టే పబ్లిక్ని మలచడానికి, వాళ్ళ ఆలోచనల్ని తిప్పడానికి, మళ్ళా నిద్రపోతున్నటువంటి జన సైనికుల్ని సుప్రభాతం పలకడానికి ఇచ్చినటువంటి స్పీచ్ కొని తప్పితే రియాలిటీగా మాత్రం కాదు ఇది. అట్లాగని చెప్పేసి ఈయన రియల్ స్టార్ కానీ ఇంక్లూడింగ్ ప్యాకేజీ స్టార్.
కాబట్టి ఇతను టీడీపీతోనే అంట కాగడానికే సిద్ధంగా ఉంటాడు. ఓకే. రేపు ఢిల్లీ వెళ్ళినా కూడా ఏదైనా పట్టుకొని ఎలక్షన్కి వరకు బీజేపీతో పొత్తు పెట్టించుకొని వాళ్ళ సపోర్ట్తో వీళ్ళు పోలింగ్కి వెళతారు అనుకోవాలి తప్ప ఇది విడిపోయేటువంటి బంధం కాదు. అందులో అది తిలకాష్ట మహిష బంధనం. దొనపోతాడేమో చంద్రబాబు నాయుడుది, ఈ ఎండు కట్టే ఏంది, ఇది విడిపోదు. కాబట్టి విడిపోతుంది అని కనుక వైసీపీ కార్యకర్తలు అనుకుంటే ఏప్రిల్ ఫూల్స్ అయ్యేది ఎవరు అంటే వైసీపీ కార్యకర్తలే. సో కాబట్టి వీళ్ళ నాటకాలని నిశితంగా పరిశీలించండి. ఇది విడిపోయే బంధం కాదు, విడిపోయినటువంటి బబుల్ గమ్ లాంటిది. కాబట్టి చివరికి 9 సీట్లతో అయినా సరే పవన్ కళ్యాణ్ చంద్రబాబుతోనే, ఏదో ఒక బలహీనత ఉంది కాబట్టి ఆ బలహీనతని బయటపడకుండా తన వెంటే ఉంటాడు తప్పితే ఇది పూర్తి స్థాయిలో నాటక పరిణీయమే. నిజంగా కనుక ఇవాళ చెప్పినటువంటి స్పీచ్ నిబద్ధత ఉంది అని భావించట్లా. ఒకవేళ ఆయన నిబద్ధత చెప్పుంటే అది టీడీపీతో కటీఫ్గా అనుకోవాలి. ఏదైనా సరే నిర్ణయం 2 రోజులతో తెలిసిపోద్ది మనకు. సో ఇప్పుడు ఏపీకి సంబంధించి ఈ సర్వేల సంస్థల్లో చేసినటువంటి సర్వేలు ఏపీ రాజకీయాల్లో కొంత సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. చాలామంది ఎక్కువ మంది వైసీపీకే వస్తుందని చెప్తున్నారు, కొంతమంది టీడీపీ జనసేన కూటమికి వస్తుందని కొంతమంది చెప్తున్నారు. మేబీ ఏమైనప్పటికీ మీరు 107 స్థానాలతో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్పేసి ఇప్పుడు కాదు గత సంవత్సరం నుంచి చెప్తూనే వస్తున్నారు. 151, 175 అని వాళ్ళు చాలా అనుకున్నప్పటికీ 107 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మీరు చెప్తున్నారు. ఆ సర్వేలు వస్తున్నట్టు కూడా 110 నుంచి 115 లోపే వైసీపీ గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఏంటి మీరు ఇచ్చిన ఫిగర్కి వాళ్ళు ఇచ్చిన ఫిగర్కి 2 కొంచెం మ్యాచింగ్ వస్తున్నాయి, ఎలా చెప్తారు దాన్ని? జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కృతయుగానికి రవి గురువులు మంత్రిగా రాజుగా పనిచేశారు. త్రేతాయుగానికి వచ్చేసరికి బుధుడు కుజుడు రాజుగా మంత్రిగా పనిచేశారు. ద్వాపర యుగానికి వచ్చేసరికి శుక్ర చంద్రులు రాజులుగా పనిచేశారు. కలియుగానికి శని, రాహువు, కేతువు, ఈ ముగ్గురు శని రాజుగాను మంత్రులుగా రాహుకేతువులు పనిచేస్తున్నాయి. ఇక్కడ శని ప్రభావవంతమైనటువంటి గ్రహం. ఎవరికైతే సహాయ సహకారాలు అందిస్తారో, శని శ్రామికుడు, ఎవరి శ్రమకు తగినటువంటి ఫలితాన్ని అందిస్తాడో శని వాళ్ళ పక్కన ఉంటాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన వీటిని అపక్రమ భిన్నము అంటాను. మనకు గణితశాస్త్రంలో క్రమం 2 ఉంటాయి. మనకు క్రమ భిన్నము, అపక్రమ భిన్నము. చంద్రబాబు నాయుడు గారు జనసేన కలిసినటువంటి ఈ కలయికని ఏమన్నారంటే మనం అపక్రమ భిన్నము అనాలి. అపక్రమ భిన్నం అంటే 4/1. ఉదాహరణకి నలుగురు తినేది వీళ్ళు ఒక్కళ్ళే తింటారు. మనకు రవితేజ సినిమా ఒకటి ఉంది, అత్తిరి సత్యబాబు సినిమాలో వాడు గుళ్ళు కొరుకుతుంటే డబ్బులు ఆ సందర్భంలో ఉంటుందన్నమాట. అంటే నలుగురు తినేటువంటి దాన్ని ఒక్కరే తింటారు. వైసీపీ పార్టీ క్రమభిన్నము అంటాను. 1/4. ఒకడు తినేదాన్ని నలుగురికి పంచుకుంటారు. టీడీపీ పార్టీ చిరుత పులి లాంటిది అని అంటాను. దానికి విచక్షణ జ్ఞానం ఉండదు. అందినంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఉన్నది పీక్కోవడం, విదేశాల్లో దాచుకోవడం, అంటే గుహలో దాచుకోవడం, అప్పుడప్పుడు దాన్ని బయటికి తీయటం. ఈ చిరుత పులికి ఎక్కువగా ఇష్టపడే ఆహారం జింకలు, పందులు. ఇవి ఈ కాపు వర్గం ఉంది, అవి జింకలతో సమానం. అవి వాళ్ళలో చొరబడినట్లుంటాయి, టక్కున పక్క తప్పుకుంటుంది. కాబట్టి ఇక్కడ
తెలుగుదేశం పార్టీ చిరుతపులి లాంటిది కాబట్టి దీనికి విచక్షణ జ్ఞానం ఉండదు కాబట్టి తన వాళ్ళని అవే పీక్కుదండి. చూడండి, పులి తనతో కన్న పిల్లల్ని అదే తినేస్తుంది వెనక్కి తిరిగి. ఆ టైంలో పక్కకు తప్పుకున్నటువంటి చిరుతపులులే అడవులో తిరుగుతుంటాయి. కాబట్టి చిరుతపులి లక్షణాలు ఎవరికి ఎక్కువ ఉన్నాయి? టీడీపీ పార్టీకి ఎక్కువ ఉంది. సో కాబట్టి అందులోకి వెళ్ళినటువంటి ఉదాహరణ చూస్తే నేను రాయపాటి రంగారావు కానీ, రాయపాటి సాంబశివరావు గారు కానివ్వండి, పేరున కేసీఆర్ నానిగ లాంటి వాళ్ళు కానివ్వండి, అంతకుముందు చంద్రబాబు సభలో వాడు వచ్చి అరే లోకేష్ అని ఒక అతను కార్యకర్త తిట్టినప్పుడు వీళ్ళందరూ ఎవరంటే ఆ చిరుతపులుల యొక్క పంజాకి బలైనటువంటి సేమ్ క్యాస్ట్ చిరుతపులులు అవి. వాటి కొద్ది జ్ఞానం ఉండి మెళుకుతో బయటపడ్డాయి. సో కాబట్టి టీడీపీ పార్టీ అపక్రమ భిన్నం అనుకున్నాం. సో కాబట్టి ఆ ప్రధాన పార్టీతో నష్టపోయిన వాళ్ళు సొంత కమ్యూనిటీ నష్టపోయింది. చాలామంది అంటారు చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులానికి అంటారే పాపం ఆ కులానికి ఆయన ఏం చేయలేదండి, వాళ్ళనే పిక్కుతున్నాడు. ఉదాహరణకు మనం చూస్తున్నాం. అట్లాగే వైసీపీ పార్టీ సింహం లాంటిది. సింహం ఎప్పుడు గుహలోనే ఉంటుంది. పాపం ఏదో ఒక్కరోజు మాత్రమే అది వేటాడుతుంది. ఆ రోజు కూడా వచ్చి తనకు కావలసిన పదార్థాన్ని తిని మిగిలినటువంటి అది కూడా సమవుజ్జీనే తిని మిగిలిన ఆహారం మొత్తాన్ని కూడా కింద బడుగు బలహీన వర్గాల వారికి జీవులకి ఆహారంగా పంచుతుంది. కాబట్టి 1/4 క్రమభిన్నం. ఎందుకంటే వైసీపీ సభల్లో పైన దేవుడు అనుగ్రహించాలి, మీ ఆశీస్సులు కావాలి అంటే ఎవరిని ఎవరు ఆశ్రయిస్తున్నారు? మహాభారతంలో శల్యుడి పాత్ర కీలకమైంది. శల్యుడి యొక్క లక్షణం ఏంటంటే బలహీనతలు ఉంటువాడు. చూడండి, ఇప్పుడు రోజున ఆపరేషన్ టీడీపీ, ఆపరేషన్ వైసీపీ, ఆకర్ష్ చేస్తున్నారు. దుర్యోధనుడు సభ పెడుతూ యుద్ధానికి వెళ్ళేటప్పుడు కొత్తగా ఎవరన్నా మనతో యాడ్ అవుతారేమో చూశాడు. ఆ టైంలో శల్యుడు ఎదురొస్తున్నాడు. శల్యుడికి ఉన్న బలహీనతలు ఏంటంటే ఏదో ఒక మనిషికి ఏదో ఒక బలహీనత ఉంటుంది కాబట్టి ఆ బలహీనత తెలుసుకున్నాడు. కాబట్టి దుర్యోధనుడు ఆ శల్యుడు వచ్చే దారిలో తనకు బలహీనతలు ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని, ప్రతి ఒక్క పదార్థాన్ని, ప్రతి ఒక్క ద్రవాన్ని, ప్రతి ఒక్క మగువల్ని ఆ దారిలో ఉంచాడు. అన్నీ అనుభవిస్తూ చివరికి దుర్యోధనుడు యొక్క సభకు వచ్చాడు శల్యుడు. మామా మరేంటి పరిస్థితి అన్నాడు. నీతో ఉంటే నలుడు తప్పే ఉంది, నాకు కావాల్సింది నువ్వు చూసుకున్నావు, నీకు కావాల్సింది నేను ఇస్తాను. చూడండి, సొంత మేనల్లుళ్ళు నకుల సహదేవులను కూడా వదిలిపెట్టి వాళ్ళకి వ్యతిరేకంగా దుర్యోధనుడు సహకరించినటువంటి శల్య పాత్ర నేటి తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుందని చెప్పాలి. సరే, ఇప్పుడు ఏం చెప్తారు? మీ ఫిగర్కి ఆ ఫిగర్కి మ్యాచ్ అవుతుంది. సో ఇదే రిజల్ట్ రాబోతుందా లేదా? 100% 107 సీట్లతో వైసీపీ గెలుస్తుంది. ఎందుకంటే దేవుడిని ప్రజల్ని నమ్ముకున్నాడు. అభిమన్యుడు అర్జునుడిని అభిమన్యుడిగా చేయాలనేటువంటి వ్యూహం పన్నారు. కానీ నేను ఫస్ట్ చెప్తా, మొదట్లో కూడా వైసీపీ జగన్మోహన్ రెడ్డి మహాభారత సంగ్రామంలోని వజ్ర వ్యూహాన్నే అవలంబిస్తున్నాడు. ఆయన టార్గెట్ 4. నారా లోకేష్ మంగళగిరిలో గెలవకూడదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవకూడదు, హిందూపురంలో బాలకృష్ణ గెలవకూడదు, రెండోది వచ్చారు అచ్చెన్నాయుడు. ఈ 4 అసెంబ్లీలకు అడుగు పెట్టకుండా చేసేటువంటి వజ్ర వ్యూహం అవలంబిస్తూ ఉన్నాడు. ఆ వజ్ర వ్యూహంలో సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈరోజు మన కుప్పానికి నేను ప్రత్యక్షంగా గ్రౌండ్లోకి వెళితే క్రౌంచ వ్యూహం, అది కూడా మహాభారతంలో ఒక క్రౌంచ వ్యూహం ఒకటి ఉంది.
ఆ క్రౌంచ వ్యూహాన్ని, క్రౌంచం అంటే పక్షి, గద్దలా వాలిపోయారు అక్కడ అంటే ఈ అవకాశం ఎవరిచ్చారు వాళ్ళకి? టీడీపీ ఇచ్చింది. టీడీపీ ఏ నలుగురు కోసమో కాకుండా తాను ముఖ్యమంత్రి అవడానికి విజయ అవకాశం ఎత్తుక్కోవాలి. ఆళ్ళ నాని ఓడిస్తాను, పేరు నాని ఓడిస్తాను, కొడాలి నాని ఓడిస్తాను, కేసీని ఓడిస్తాను అంటే ఈ నలుగురు కోసమే మీరు పనిచేస్తున్నారా? అంటే అవకాశం, ప్రతి అవకాశం టీడీపీ వైసీపీకి ఇచ్చింది. దీనివలన జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ బాగా వజ్రంలాగా పదును పెట్టి కుప్పం కానీ, హిందూపురం కానీ, ఎడ్చర్ల టెక్కలు కానీ, అసలు మంగళగిరి కానీ ఆ వ్యూహాలు చూసినట్లయితే టోటల్గా క్రౌంచ వ్యూహాన్ని అవలంబించారు. ఆ అవలంబించడంలో ఉక్కిరి బిక్కిరై ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో నారా లోకేష్ సైలెంట్గా ఉంచి తాను అక్కడే మధ్య మధ్యలో మన 2 మహిళా స్టార్స్ ఉన్నాయి, ఒకటి పురంధరేశ్వరి, మరొక ప్యాకేజీ స్టార్ షర్మిలా శాస్త్రి గారు. వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఎట్లాగైనా సరే తన పరువుని కాపాడుకోవటం చేసేటువంటి ప్రయత్నాల్లో చివరికి శృంగభంగం అయ్యేది ఎవరికంటే అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారే. ఈ వ్యూహంలో నుంచి బయటపడి పవన్ కళ్యాణ్ ఏదైనా మేల్కొని బయటపడితే గౌరవప్రదమైన స్థానాలని, ప్రభుత్వం అయితే వాళ్ళకి రాదు, జనసేన గౌరవంగా ఉండాలంటే బలమైన స్థానాలు ఎంచుకొని గెలుచుకొని గౌరవప్రదంగా అసెంబ్లీకి వచ్చి అధికార పార్టీ చేసేటువంటి పనులు ఎండగడడానికి అవకాశాలు ఉంటాయి. సో మీ ప్రకారం 107 స్థానాలతో వైసీపీ విజయం సాధించబోతుంది. సో జనసేనకి ఒంటరిగా పోటీ చేస్తే 30 నుంచి 40 స్థానాలు గౌరవప్రదమైన స్థానాలు కాపు వర్గం ఇస్తుంది. ఓకే, గోదావరి జిల్లాలో ఎక్కువ ఎగ్జెంట్. జనసేన కనుక ఒంటరిగా పోటీ చేస్తే చంద్రమోహన్ రెడ్డికి జింతాత చితాచితానే నేను గ్రౌండ్లో జరిగిన మాట చెబుతున్నాను నేను. ఓకే, సో కాబట్టి విడిపోయి పోటీ చేసుకోవడం అనేటువంటిది జనసేన పార్టీకి నేను ఇచ్చే సూచన. ఆయన ఒంటరిగా పోటీ చేస్తే 40,64,000 ఓట్లు ముందుండి నేను ఓట్లు వేస్తాను. నేనే స్వయంగా మీరే ఇస్తారు 40 లక్షల ఓట్లు, బ్రాహ్మణ కమ్యూనిటీ ఓట్లు మొత్తాన్ని జనసేన ఒంటరిగా గనక వస్తే వేయించే దమ్ము ధైర్యం నాకుంది. మీరు వేస్తారు జనసేనకి? నేను వేస్తాను, పక్కా వేస్తా. ఒంటరిగా వస్తే వేస్తా, సమస్య లేదు. ఎందుకంటే 5-6 నియోజకవర్గాలు డిసైడ్ ఫ్యాక్టర్ మా ఓట్లు ఉన్నాయి. ఓకే, రాజమండ్రి ఒకటి, తణుకు ఒకటి, విజయవాడ సెంట్రల్ ఒకటి, బాపట్ల ఒకటి, నెల్లూరు ప్రాంతం ఒకటి, తిరుపతి ఒకటి, అట్లాగే విశాఖపట్నం 5-6 నియోజకవర్గాలను శాసించేటువంటి సాలిడ్ ఓట్లు బ్యాంక్ మా ఉన్నాయి. మేము ఎటు వెళ్తే అటు పక్కే. చూద్దాం మరి మీ ఓట్ బ్యాంక్ వాళ్ళకి టర్న్ అవుతుందా? ఇప్పుడు మీరు చెప్పినట్టు అలయన్స్ ఉంటుందా ఉండదా? అంటే ఇవాళ మాటల ప్రకారం అలయన్స్ లేదు అనిపిస్తుంది. అది నిజమైతే నరసింహాచారి సపోర్ట్ చేస్తాడు, లేదంటే మళ్ళీ ఇది డ్రామా. ఈరోజు మాట్లాడిన స్క్రిప్ట్ మొత్తము టీడీపీ ఆఫీస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్కి నాదెళ్ల మనోహర్ గారు రాసినటువంటి పైన రాసినటువంటి ఏమంటారంటే పదార్థం ఓకే తప్ప మరొకటి కాదు. ఇది నిజం అనుకుంటే వైసీపీ బొక్కబోరలు పడినట్టే. అది వైసీపీకి చెప్పాలంటే అమాయకత్వం చెప్పుకోవాలి. కాబట్టి వైసీపీ కార్యకర్తలకి ఇది నమ్మద్దు, ఇది నాటకం, వీరి బంధం తిలకాష్ట మహిష బంధనం లాంటిదే. చూద్దాం మరి మీరు చెప్పినట్టు ఆ అలయన్స్ కంటిన్యూ అవుతుందా లేదా. మరి చారి గారు చెప్పినట్టు 107 స్థానాలతో వైసీపీ విజయం సాధిస్తుందని చెప్తున్నారు. ఇప్పటి నుంచే దాదాపు సంవత్సరం నుంచి ఆయన అదే మాట మీద కట్టుబడి ఉన్నారు. రిపోర్ట్స్ కూడా ఏవైతే సర్వేలకు సంబంధించి రిపోర్ట్స్ కూడా 110 నుంచి 115 స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందంటూ కూడా చెప్తున్నారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి ఈహా టీవీ.